గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఇది రావడానికి గల కారణాలేంటి? ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? మనకు తెలియజేయడానికి ఎవిస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాఘవ సునీల్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, వెరికోస్ వెయిన్స్ రావడానికి రీజన్స్ ఏంటి? అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? సో వారికోస్ వెయిన్స్ కానీ లేదా వారికోస్ ఇన్కాంపిటెన్స్ అంటే బేసికలీ మన చర్మంలో చెడు రక్తం ఏదైతే మన శరీరంలో చెడు రక్తం ఏదైతే ఉందో అది కింద నుంచి వెనక్కి వచ్చేటప్పుడు అది సరిగ్గా రాకపోవడం వల్ల కాల్లో చెడు రక్తం ఉండిపోయి జరిగే ప్రమాదాన్ని కానీ ఇబ్బందులు కానీ మనం వారికోస్ వెయిన్స్ కింద చూస్తామండి. అలాగే వారికోస్ వెయిన్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ప్రధానంగా ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే 120% మందికి పుట్టుకతోనే జీన్స్ పరంగా వాళ్ళకి ఈ ఇబ్బంది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెండవది ఎక్కువ నించొని పనిచేసేవాళ్ళు, అంటే వంట చేసేవాళ్ళు, అంటే నించొని ఎక్కువ పని వంట చేసేవాళ్ళు, అంటే టీ స్టాల్స్ ఉన్నవాళ్ళు కానీ, టిఫిన్ సెంటర్స్ నడిపేవారు కానీ, లేదంటే టీచర్స్ కానీ, లేదంటే ఇంట్లో ఎక్కువసేపు నించొని పనిచేసేవారు కానీ, లేదంటే లావుగా ఉన్నవారు. అంటే ఎందుకంటే మనం లావుగా ఉన్నప్పుడు మనకు ఈ ప్రాంతంలో కూర్చున్నప్పుడు ఒత్తుకొని బ్లడ్ సప్లై వెనక్కి సరిగ్గా రాక కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పర్టికులర్ ప్రొఫెషన్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇలా ఉన్నవారు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం మామూలు కన్నా కొంత ఎక్కువ ఉంటుందండి. ఓకే డాక్టర్, అయితే వెరికోస్ వెయిన్స్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? సో స్టేజెస్ అన్నది ఎలా ఉంటుందంటేనండి, కొంతమందికి వారికోస్ వెయిన్స్ బయటపడడంతోనే ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఎవరికైతే సిమ్టమ్ ఉంటుందో వారికి మనం స్టేజ్ గురించి పెద్దగా పట్టించుకోము. కానీ రకరకాలుగా ఈ వారికోస్ వెయిన్స్ మనకు తటస్థపడుతూ ఉంటుంది. ఒకటి కొంతమందికి నించున్నప్పుడు, అంటే ఏదైనా పని చేసినప్పుడు, అంటే ఒకరోజు నించొని మీరు పని చేసినప్పుడు సాయంకాలానికి కాళ్ళు లాగడము, బరువు ఎక్కడము, తర్వాత పడుకున్నా కూడా మీకు వెంటనే నిద్ర పట్టకపోవడం, అంటే కాళ్ళలో లాగడము, పీకడము పడుకున్నప్పుడు కూడా ఉంటుంది. పొద్దున్న లేచేసరికి తగ్గిపోతుంది. ఇది జనరల్గా స్టార్టింగ్ సిమ్టమ్ అండి. తర్వాత కొంతమందికి ఈ ప్రాబ్లం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే కాళ్ళు మీకు పిక్కల దగ్గర నార్మల్గా ఉంటూ కిందికి వచ్చే కొద్దీ సన్నపడుతూ వస్తాయి అన్నమాట. దీన్ని షాంపెయిన్ గ్లాస్ అపియరెన్స్ అంటాము. ఇలా కూడా రావచ్చు. కొంతమందికి దీని తర్వాత మీరు కాలు పిక్క నుంచి కిందకి చూస్తూ ఉంటే చర్మం పరిస్థితి మారుతూ వస్తుంది. అంటే చర్మం పలచపడకపోవడం కానీ, లేదంటే చర్మం స్మూత్గా అయ్యి మెరుస్తూ ఉన్నట్టు కనపడటం కానీ, లేదా చర్మం పైన ఉన్న వెంట్రుకలు ఏవైతే ఉంటాయో అవి కూడా పలచబడుతూ వస్తాయి. అంటే మీరు గమనించినట్టయితే పైనుంచి కిందాక చూస్తూ ఉంటే పైన జుట్టు ఉంటుంది, కిందికి వచ్చే కొద్దీ ఆ జుట్టు తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ప్రాబ్లం పెరిగే కొద్దీ కాళ్ళలో మచ్చలు రావడం మొదలవుతాయి. అంటే ముఖ్యంగా పాదాల దగ్గర మొదలవుతాయి. అంటే నల్లటి మచ్చల్లాగా వచ్చి కొన్నాళ్ళ తర్వాత పెద్ద పెద్ద మచ్చలుగా అయ్యి తర్వాత పుండ్లు పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే కాల్లో చెడు రక్తం మిగిలిపోయే కొద్దీ ఇది చాలా హై ప్రెషర్లో ఉంటుంది. దానివల్ల అక్కడ నుంచి లోపల చర్మం కండరం అంతా లోపల నుంచి డ్యామేజ్ అవుతూ వచ్చి ఈ ప్రాబ్లం ఏర్పడుతుందండి. ఓకే డాక్టర్, వెన్నెముక సమస్యకి అండ్ వెరికోస్ వెయిన్స్కి ఎలాంటి సంబంధం ఉండొచ్చు అంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు పేషెంట్ ఎవరైనా కూడా డాక్టర్ దగ్గరికి, అంటే ఈ కాలు సంబంధించిన ప్రాబ్లం గురించి ఎలా వస్తారు? నాకు కాల్లో లాగుతుందండి, లేదంటే కాలు నొప్పి ఉందండి, లేదంటే కాల్లో తిమ్మిరి ఉందండి, లేదంటే కాల్లో మచ్చలు పడ్డాయి, లేదంటే కాలు నల్లబడుతుంది, లేదంటే కాళ్ళు పుండ్లు పడుతున్నాయని వస్తారు. సో వీటన్నిటికీ రెండు ప్రధానమైన కారణాలండి. ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఆర్ వీనస్ ఇన్కాంపిటెన్స్ వస్తుంది. రెండవది మనకు నడుములో నుంచి కాలికి స్పర్శని తీసుకెళ్లే నరం, అంటే సియాటిక్ నరంలో ఒత్తిడి ఉన్నా కూడా ఇలా కాల్లో నొప్పి కానీ, తిమ్మిర్లు కానీ, మంటలు కానీ వచ్చే అవకాశం ఉంటుందండి. సో మనం అవిస్ హాస్పిటల్లో మనము రెండింటిని కూడా ఒకే చోట ట్రీట్ చేస్తున్నాం. అంటే కాళ్ళలో ఇబ్బంది ఉన్న వారికి ఎవరికైనా కూడా ఈ స్పైన్ వల్ల కానీ ఉండొచ్చు, ఇది వారికోస్ ప్రాబ్లం వల్ల కూడా ఉండొచ్చు. రెండు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి పేషెంట్కి ఉన్న ప్రాబ్లం కంప్లీట్గా సమగ్రంగా మనం అర్థం చేసుకొని దానికి కావాల్సిన కరెక్ట్ ట్రీట్మెంట్ చేసి కంప్లీట్ రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు స్పైనల్ కార్డ్ గురించి వచ్చింది కాబట్టి ఈ స్పైనల్ కార్డ్కి సంబంధించి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అవునండి. సో బేసికలీ ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ అయినా కూడానండి మనము టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యే కొద్దీ మనం ఏం చూస్తామంటే చిన్న కోతల్లో పేషెంట్కి తక్కువ నష్టం చేస్తూ, అంటే మనం ఇప్పుడు సర్జరీ చేయడానికి మనం చేసే టెక్నిక్ వల్ల పేషెంట్కి నష్టం అన్నది జరగకూడదు ముఖ్యంగా. సో ఒకప్పుడు బాగా పెద్దగా కోసి కడుపంతా ఓపెన్ చేసి సర్జరీ చేసేవాళ్ళం, ఇప్పుడు దానికి కూడా కీహోల్లో చేస్తున్నాం. అలాగే వెన్నెముకలో కూడా మనము కీహోల్లో సర్జరీ చేసే ప్రక్రియ ఏర్పడిందండి. అలాగే మనం వారికోస్ వెయిన్స్ కూడా ఒకప్పుడు వారికోస్ వెయిన్స్కి పైనుంచి కిందాక కోసి నరాన్నంతా సిరనంతా లాగాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా దానికి కూడా మనము చిన్న రంధ్రం నుంచే సర్జరీ చేయగలుగుతున్నాం.
సో అదేవిధంగా స్పైనల్ కార్డ్కి కూడా మన వెన్నెముకలో కూడా చిన్న రంధ్రంలో కీ హోల్లో కెమెరా పంపించి సర్జరీ చేసే అవకాశం ఉంది. అది మనం అబిస్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికైతే వారికోస్ సంబంధించిన ఇబ్బంది కానీ స్పైన్ సంబంధించిన ఇబ్బంది కానీ ఆ విధంగా చెప్పాలంటే బేసికలీ మీకు కాళ్ళలో నడుములోంచి కాళ్ళలోకి మీకు లేదంటే కాళ్ళలో బరువు కానీ నొప్పి కానీ తిమ్మిర్లు కానీ మంటలు కానీ నల్ల మచ్చలు పడడం కానీ లేదంటే నడవడానికి ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ ఏ ఇబ్బందులు ఉన్నా మీరు ఒకసారి రాగలిగితే మనం ఆ రెంటిని కూడా సమగ్రంగా చూసి ఏ ప్రాబ్లం ఉంది, దేనివల్ల ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం ఏ దశలో ఉందని మనం గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ చేసి కంప్లీట్గా రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఎస్ డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్స్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో వారికోస్ వెయిన్స్ గురించి మనము ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకునే ముందండి ఫస్ట్ అపోహల గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రధానమైన అపోహ ఏంటి అంటే వారికోస్ వీన్స్ అంటే సిరలు ఇలా ఉబ్బినట్టు బయటికి కనపడితేనే వారికోస్ వీన్స్ ఉన్నాయని అనుకుంటారండి. అలా కాదు. 100కి 20-30% మందికి మాత్రమే సిరలు ఇలా బయటికి కనపడతాయి, ఉబ్బినట్టు కనపడతాయి. చాలామందికి అసలు కాళ్ళలో సిరలు బయటికి కనపడవు. నేను చెప్పినట్టు వారికి నించున్నప్పుడు కాళ్ళు బరువు ఎక్కినట్టు కానీ లాగడం కానీ, ఒకరోజు ఎక్కువ నించొని పనిచేస్తే వారికి కాళ్ళలో బరువు ఎక్కినట్టు లాగినట్టు పీకినట్టు ఇబ్బంది ఉంటాం కానీ, లేదంటే కాళ్ళలో కిందికి వచ్చి పిక్కల్లో లావుగా ఉండి కాలు కింద సన్నపడము, అంటే ఆ తర్వాత చర్మంలో మార్పులు అంటే చర్మంలో నల్ల మచ్చలు రావడం కానీ పుండ్లు పడడం కానీ ఇవన్నీ కూడా వారికోస్ వీన్స్ సంబంధించిన ఇబ్బందులండి. సో వారికోస్ వీన్స్లో చాలా అర్లీ స్టేజ్ అంటే పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దానికి మనము ట్రీట్మెంట్ చేయాలి. పేషెంట్ సిమ్టమ్స్ అంటే నేను చెప్పిన ఇబ్బందులు ఏమన్నా కూడా దీని ట్రీట్మెంట్ ఏంటంటే ఏవైతే చెడు రక్తం కాల్లో ఉండిపోతుందో ఆ చెడు రక్తం వెనక్కి మళ్ళీ వెళ్ళేలాగా దాన్ని ఆ బ్లడ్ ఫ్లోని మనం మాడ్యులేట్ చేయాలి. దానికి మనము మనం అల్ట్రాసౌండ్ అంటే డాప్లర్ టెస్ట్ చేస్తూ లేజర్ లాంటి రేడియో ఫ్రీక్వెన్సీ పరికరంతో ఏవైతే సిరల్ డ్యామేజ్ అయ్యో వాటిని కరిగించడం అంటే ఎండోవాస్కులర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ప్రొసీజర్ అంటే లేజర్ లాంటి ప్రక్రియ అనమాట. ఈ ప్రొసీజర్ చేయటం వల్ల వారికి ఉన్న ఇబ్బంది తగ్గుతుంది. సాక్సులు వేసుకోవటము అన్నది చాలా అంటే మీకు ఏ విధంగా అంటే వేసుకున్న రోజున చాలా తక్కువ ప్రాబ్లం ఉన్న వారికి సాక్సులు వేసుకున్నప్పుడు కొంత ఉపశమనం, తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. అంటే ఆ రోజుకు సాక్స్ వేసుకున్నంతసేపు కొంత ఉపశమనం ఉండే అవకాశం ఉంది. అది కూడా ప్రాబ్లం చాలా తక్కువ మోతాదుల్లో ఉన్నవారికి. ఒకసారి ప్రాబ్లం బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకు మందులో, ఆయింట్మెంట్లో, మసాజ్లో, ఇంకోటో ఇవన్నీ ఏవి పనిచేయవండి. ఇది ప్యూర్లీ సర్జికల్ ప్రాబ్లం. అంటే దీనికి ఏదైతే సిరలు ఉబ్బి డ్యామేజ్ అయ్యి ఉన్నాయో లోపల మన స్కాన్లో కనపడతాయి. దాంట్లో మనము స్కాన్ చేసాం, మన బ్లడ్ ఫ్లో రెండు వైపులా అంటే ముందుకు వెనక్కి వెళ్తున్నట్టు కూడా క్లియర్గా కనపడుతుందండి. సో అలా ఉన్నవారికి మనము ఈ లేటెస్ట్ లేజర్ లాంటి పరికరంతో మనం అబ్లేషన్ చేసినప్పుడు మంచి రిజల్ట్ ఉంటుందండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు లేజర్ అబ్లేషన్ అంటున్నారు కదా, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్, లేజర్ అబ్లేషన్ లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అని అంటున్నారు కదా, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఖచ్చితంగానండి. సో ఒకప్పుడు అంటే బేసికలీ వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్లో డ్యామేజ్ అయిన సిరలు ఏవైతే సరిగ్గా బ్లడ్ ఫ్లో సరిగ్గా రెగ్యులేట్ చేయడం లేదో వాటిని మనము తొలగించి వేయాలి. సో ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే కింద నుంచి పైదాకా కోసి వాటిని అన్నిటి స్ట్రిప్పింగ్ అంటే లాగి పడేసేవాళ్ళం అనమాట. సో దానివల్ల చాలా అంటే బ్లడ్ లాసు, పెయిన్, పేషెంట్ రికవరీ అవ్వడానికి కూడా చాలా టైం పట్టేది. ఇప్పుడు మన ఎండోవాస్కులర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మనం చేస్తున్న ప్రొసీజర్లో ఒకటి ప్రొసీజర్ అరగంటలో అయిపోతుంది. పేషెంట్ 2 గంటలు హాస్పిటల్లో అడ్మిషన్లో అంటే అబ్జర్వేషన్లో ఉండాలి. దాని తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. తొందరగా వారి పనిలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే అవకాశం అంటే డెస్క్ వర్క్ అయితే 2 రోజుల్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుందండి. కాకపోతే కొంతమంది మన దేశంలో ముఖ్యంగా ఏమవుతుందంటే కాళ్ళకు పుండ్లు పడ్డ తర్వాత లేదంటే కాలు బాగా నల్లబడిపోయి పుండ్లు పడిపోయి ఆ పుండ్లు మానక ఈ ఇబ్బందులు ఉంటాయండి. అంటే ముఖ్యంగా వారికోస్ వీన్స్ ఉన్న వారికి చిన్న గాయమైనా అంటే నడుస్తూ చిన్న గాయమైనా కూడా కాలుకి పుండు అవ్వడము, ఆ పుండు మానకుండా ఉండడము, దానికి ఏదో డ్రెస్సింగ్ చేసుకుని యాంటీబయాటిక్స్ వాడితే మానడము, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రావటము, లేదంటే బ్లీడింగ్ అయిపోవడం, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలే. సో ఇలా ఉన్న వారికి కూడా మనం ఖచ్చితంగా ఎండోవాస్కులర్ అబ్లేషన్ చేసిన తర్వాత కాలికి కొన్ని స్పెషల్ కట్లు కడతామండి. ఆ లోపల నుంచి ఆ పుండు మానేదానికి, ఆ గాయం, ఆ నల్లబడిన చర్మం మానేదానికి మన వారికి ఇది ఉంటుంది. అది కొంత టైం పడుతుంది. అలాగే కొంతమందికి కాలుకి పెద్ద పుండ్లు, ఎందుకంటే ఏదైతే చర్మం ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఏ చిన్న గాయమైనా కూడా అది పిగిలిపోతుంది. అంటే ఆ చర్మంలో మానే గుణం పోయింది కాబట్టి అది పిగిలిపోయి ఆ చర్మం తొందరగా డ్యామేజ్ అయిపోయి గాయాలు ఏర్పడడం, ఆ గాయాలు మానకుండా ఉంటుందండి. అలాంటప్పుడు మనము
ఈ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసిన తర్వాత మనము కాలికి స్పెషల్ మెషిన్ వేసి ఆ గాయంలో ఉన్న చెడు రక్తాన్ని అంతా లాగేసి దాని తర్వాత అవసరం అనుకున్న వారికి కొంత చర్మం పక్క నుంచి కూడా తీసి దానిపైన వేసి ఆ గాయాన్ని కూడా మాంచే ప్రత్యేక విభాగం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. సో ఇవన్నిటి వల్ల పేషెంట్కి తక్కువ ఇబ్బందుల్లో మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఎస్ డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్ ప్రాబ్లం అనేది గ్యారంటీగా తగ్గే సమస్యే అంటారా? సో ఒకటి ఎథికల్గా ఏంటి అంటేనండి, ధర్మంగా మనము మన మెడికల్ ప్రాక్టీస్లో ధర్మంగా దేనికి 100% అనే రిజల్ట్ గ్యారంటీ ఏది చెప్పకూడదండి. కాకపోతే ఈ వారికోస్ వెయిన్స్లో మనకు ఎవరికైతే పుండ్లు పడలేదో, కాళ్ళకి ఈ నల్లబడ్డాలు ఇవన్నీ లేవో వాళ్ళకి 97-98% బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయండి. ఈ కాలుకి పుండ్లు పడ్డ వారికి కూడా వాళ్ళు మనం చెప్పిన ట్రీట్మెంట్ అన్ని ఫాలో చేస్తే 80% తగ్గిపోతుంది. సో మనం ఆ 100% అన్నది మనం ఎథికల్గా చెప్పకూడదు కాబట్టి మనం చెప్పడం లేదు. కాకపోతే అవిస్ హాస్పిటల్లో మేము చెప్పే ఇదేమంటే, మన హాస్పిటల్లో ఎవరికైనా వారికోస్ వీన్స్ ప్రాబ్లం ఉన్న వారికి ఏ కారణం చేతనా రికరెన్స్ వస్తే దాన్ని మనం ఎక్స్ట్రా ఛార్జ్ ఏమి చేయకుండా ట్రీట్ చేస్తున్నామండి. అది మన హాస్పిటల్ పాలసీ. సో ఇవి వెనక్కి రాకుండా ఉండేదానికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చండి. ఏంటి అంటే, కొంత యాక్టివ్ లైఫ్ స్టైల్, అంటే మనం కొంత కాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ప్రొసీజర్ అయిన తర్వాత కూడా చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాము. మన బరువు కంట్రోల్లో ఉంచుకోవడం, ఇవన్నీ చేస్తే కూడా ఈ రికరెన్స్ అనేది బాగా తగ్గుతుందండి. ఓకే డాక్టర్, అయితే వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికోస్ వీన్స్ ఉన్నవారు, ముఖ్యంగా సిమ్టమ్స్ ఉన్నవారు, అంటే ఎవరికైతే నించున్నప్పుడు ఈ కాలు లాగడము పీకడం ఉందో, లేదంటే ఇలా సిరలు ఉబ్బిపోయి కనపడుతున్నాయో, లేదంటే ఎవరికైతే ముఖ్యంగా కాళ్ళలో మచ్చలు పడ్డం అది వార్నింగ్ సైన్ అండి. కాళ్ళలో మచ్చలు పడ్డం మొదలయ్యింది అంటే లోపల నుంచి మన కండరం, అంటే ఎముక పైన కండరం పైన చర్మం అండి, ఇలా ఉంటుంది కదా. సో ఆ కండరం లోపల ఆ బేస్ చర్మం కింద ఉన్న బేస్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ చెడు రక్తం బాగా ఉండిపోవడం వల్ల జరుగుతున్న ప్రాబ్లం ఇది. సో మనం దీన్ని చాలా తొందరగా దీన్ని అడ్రస్ చేయాలి, దాన్ని తొందరగా ట్రీట్ చేయాలి. సో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటి అంటే, ఒకటి, కాలికి గాయం తగలకుండా చూసుకోవడం. ఒకవేళ గాయం అయితే ఆ గాయం తొందరగా విపరీతమైన బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మానకుండా కాలు తీసేంత వరకు కూడా ఇది పెరిగే అవకాశం ఉంటుంది, సరిగ్గా కరెక్ట్ టైంలో మనం ట్రీట్ చేయకపోతే. ఎవరైతే బరువు ఎక్కువగా ఉన్నారో అలాంటి వారిలో, అంటే బరువు తగ్గడానికి చాలా కారణాలు, అంటే బరువు తగ్గితే మంచిది. వారికోస్ వీన్స్లో బరువు ఉన్నవారు ఖచ్చితంగా తగ్గితే వారికోస్ వీన్స్ రికరెన్స్ కానీ వారికోస్ వీన్స్ మరీ విపరీతంగా పెరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం బరువు ఎక్కుండి మన బొజ్జు ఎక్కువ ఉంది అనుకోండి, మనం కూర్చున్నప్పుడు ఇక్కడ ఒత్తుకున్నప్పుడు ఆ బ్లడ్ ఏదైతే వెనక్కి రావాలో అది సరిగ్గా రాకపోవడం వల్ల కాల్లోనే ఉండిపోయి కూడా ఈ సిరల్ డ్యామేజ్ ఇంకా పెరుగుతూ వస్తుందండి. ఓకే డాక్టర్, నార్మల్ పర్సన్స్తో పోల్చుకుంటే బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఎలాంటి ప్రభావం చూపించుతుంది అండ్ వీళ్ళ చికిత్స చేయించుకోవచ్చా? ఖచ్చితంగానండి. సో ఇప్పుడు బీపీకి దీనికి డైరెక్ట్గా లింక్ లేకపోవచ్చు, కానీ షుగర్ ఉన్న వారిలో, అంటే షుగర్ ఎవరికైతే కంట్రోల్ సరిగ్గా లేదో వారికి ఏ కారణం చేత కాల్లో గాయం జరిగినా అది మానేదానికి మామూలు కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఒట్టి షుగర్ ఉన్నవారికి దానిపైన మళ్ళీ వారికోస్ వీన్స్ కూడా యాడ్ అవుతే రెండు ప్రాబ్లమ్స్ జోతైనప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది వచ్చాయి. అంటే ఆ మానకుండా ఉండేదానికి అంటే ప్రకృతిలో రెండు కారణాలు జోతైనట్టు ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం దీనిలో ఖచ్చితంగా ట్రీట్ చేయగలిగింది వారికోస్ వీన్స్. ఫస్ట్ వారికోస్ వీన్స్ ట్రీట్ చేసుకోవాలి, షుగర్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ ఎవరికైతే వయసు అయిన వారికి హార్ట్ ప్రాబ్లము, బీపీ, షుగరు, థైరాయిడ్, లేదంటే ఇంకా కొంతమంది క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు, రకరకాల కారణాల ప్రాబ్లమ్స్ ఉన్నవారు అందరిలో కూడాను సేఫ్గా మనం వారికోస్ సర్జరీ చేసుకోవచ్చండి. ఎందుకు అంటే, ఒకటి, మనం లోకల్ అనస్థీసియాలో చేస్తామంటే మొత్తం అనస్థీసియా ఇచ్చి నోట్లో గొట్టం వేసేసి వెంటిలేటర్ పైన తీసుకొని చేసే సర్జరీ కాదండి. లోకల్ అనస్థీసియాలో చేస్తాము. ఎక్కడైతే మనం ప్రొసీజర్ చేస్తున్నా ఆ ప్రాంతంలో మత్తిచ్చుకుంటూ చేస్తాము. అరగంట 45 నిమిషాల్లో ప్రొసీజర్ అయిపోతుంది. ప్రొసీజర్ అయిన 2 గంటలకే మీరు లేచి తిరుగుతారు. మీరు మీ వచ్చిన పరిస్థితి, అంటే అప్పటిదాకా తిరుగుతున్నవారు తిరగలుగుతారు. సో మీరు ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ ప్రొసీజర్ కోసం అంటూ స్ట్రిక్ట్గా బెడ్ రెస్ట్, మంచంలోనే 24 గంటలు పడుకోవాలి అవన్నీ ఏం లేదండి. మీ పనులు మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత మీరున్న కండిషన్ బట్టి మీరు రెస్ట్ అన్నది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్లీ సేఫ్ ప్రొసీజర్ అండి, USFDA అప్రూవ్ ప్రొసీజర్. అండ్ మన సెంటర్లో మనం నెలకు 100-150 కేసులు, అంటే 100-150 కేసెస్ మినిమం చేస్తున్నాం. మొత్తం అవిస్ హాస్పిటల్ అన్నీ కలిపితే, అంటే మనకున్న వేరియస్ బ్రాంచెస్లో 200 నుంచి 300 కేసుల దాకా జరుగుతున్నాయండి ప్రతి నెల.
సో చాలా మన సెంటర్కి ఆ ఎక్స్పర్టైజ్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ఎస్ డాక్టర్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవిస్ హాస్పిటల్స్కి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు అంటారు? సో అవిస్ హాస్పిటల్లో మనము ముఖ్యంగా నేను వారికోస్ వీన్స్ అండ్ స్పైన్ రెండు కూడా చూస్తున్నామండి. రెండింటికి సంబంధించిన లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. సో ఒక పేషెంట్కి ఎవరికైనా కాళ్ళలో నొప్పి ఉంది, లేదంటే నడిచినప్పుడు కాళ్ళలో బరువు ఎక్కినట్టు ఉంది, కాళ్ళలో తిమ్మిరి వస్తుంది, కాళ్ళలో మంటలు వస్తున్నాయి, లేదంటే నడుస్తూ ఉంటే ఒకప్పుడు 1 కిలోమీటర్ నడిచేవారు ఇప్పుడు రాను రాను నడకలో తగ్గుతూ వస్తుంది. అంటే ఒకప్పుడు కిలోమీటర్ నడిచేవారు ఇప్పుడు నడక తగ్గిపోయి ఇది వస్తుంది. నడుస్తుంటే కాళ్ళలో వీక్నెస్ ఉంది, లేదంటే కాళ్ళలో బరువు ఎక్కినట్టు ఉంది, కాళ్ళలో వాపు వస్తూ ఉంది, లేదంటే కాళ్ళలో నల్లబడుతూ ఉన్నాయి, లేదంటే కాళ్ళలో పుండ్లు పడుతూ ఉన్నాయి. ఇలాంటి వారు జనరల్గా ఈ అన్ని కారణాలు కూడా 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఇవన్నీ లక్షణాలకు కూడా. ఒకటి, నడుములోంచి కాలుకి మనకు స్పర్శని శక్తిని తీసుకొచ్చే సియాటిక్ నరంలో ఒత్తిడి ఉన్నా జరగచ్చు. రెండవది వారికోస్ వీన్స్ వల్ల కూడా జరగచ్చు. ఒకసారి 2 ప్రాబ్లమ్స్ కూడా తక్కువ మోతాదులు ఎక్కువ మోతాదుల్లో కలిసి కూడా ఉంటాయండి. సో 2 ట్రీట్ చేస్తున్న డాక్టర్ చూసినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం ఎక్కువ ఉంది, దేనివల్ల మీకు ఇబ్బంది ఉంది అని మనం తెలిసినప్పుడు దాన్ని ట్రీట్ చేసే అవకాశం, కంప్లీట్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలాసార్లు మనం ఒకటే దాని గురించి ఆలోచించినప్పుడు ఇంకోటి మిస్ అయినప్పుడు ప్రాబ్లం కొంత మీకు ఇబ్బంది మిగిలిపోవడం కానీ, లేదంటే రికరెన్స్ అన్నట్టు అనిపించే అవకాశం కూడా ఉంటుంది. రెండుకి కూడా మనము మినిమల్ ఇన్వేసివ్ లేటెస్ట్ ప్రొసీజర్స్, అంటే ఎక్కువ కోతలు లేకుండా, జనరల్ అనస్థీసియా అవసరం లేకుండా తొందరగా మనం రికవర్ అయ్యేటట్టు, మన పనులు మనం తొందరగా చేసుకునేటట్టు అన్ని వసతులతో కూడిన ట్రీట్మెంట్ మనం అందిస్తున్నామండి. ఎస్ డాక్టర్, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే ఎలా, ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు మీరు? నేను మండే త్రూ సాటర్డే, అంటే ప్రతి రోజు నేను హైదరాబాద్లో అవిస్ హాస్పిటల్లో ఉంటానండి. ఇంతకు మునుపు తిరుపతి ప్రతి గురువారం వచ్చేవాడిని. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఈ వారం ఫస్ట్ టైం వస్తున్నామండి. కాకపోతే శుక్రవారం వస్తున్నాను. అంటే ఎల్లుండి నేను తిరుపతిలో అవైలబుల్ ఉంటానండి, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. నన్ను వచ్చి కలవాలనుకున్న వారు అక్కడ కనపడుతున్న నంబర్స్లో ఫోన్ చేసి వచ్చి నన్ను కలవచ్చు. నేను తిరుపతిలో సర్జరీస్ కూడా చేస్తున్నాము. తర్వాత ఫాలోఅప్ కోసం నన్ను వెతుకుంటూ హైదరాబాద్ వచ్చే అవసరం లేదు. ప్రతి వారం మేము అక్కడ అవైలబుల్గా ఉంటాము. సో నన్ను అక్కడే కలిసి సంబంధించిన ఫాలోఅప్ కానీ ట్రీట్మెంట్స్ కానీ అక్కడే చేసుకోవచ్చు అండి. ఎస్ డాక్టర్, చాలా మందికి వచ్చిన డౌట్ ఉంటుంది, ఇప్పుడు కోవిడ్ టైం కదా, ఈ టైంలో సర్జరీస్ చేయించుకోవచ్చా లేదా అనేసి మీరేమంటారు? ఈ క్వశ్చన్ అన్ని మీరు పోయిన నెల మే మొదటి 2 వారాల్లో అడుగుంటే వద్దని చెప్పుండేవాడిని అండి. కాకపోతే మనము 2వ అల తగ్గింది, 3వ అల వస్తుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి స్టార్ట్ అవ్వలేదు. సో మనకు మధ్యలో 1-2 మంత్ గ్యాప్ ఉందండి. ఈ టైంలో మనం ఖచ్చితంగా ఇదే టైం మనం ఎలెక్టివ్స్ చేసుకోవడానికి ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ థర్డ్ వేవ్ ఒకవేళ వస్తే దానికి ఇంక మనకు టైం ఉంది. రాకపోతే మంచిదే, కానీ రావడానికి కూడా టైం ఉందన్నమాట. మన ఈ వారికోస్ వీన్స్ కానీ స్పైన్ ప్రాబ్లం కానీ మనము పోస్ట్పోన్ అంటే ఓపిక బట్టి మనం ఒక 2 నెలలు కష్టపడదాంలే వదిలేస్తే తగ్గిపోయే ప్రాబ్లం కాదండి. ఇది ఇట్లాగే పెరుగుతూ పోతుంది. పెరిగే కొద్దీ ట్రీట్మెంట్లో కాంప్లికేషన్స్, అంటే మీకు ట్రీట్మెంట్ చేయాల్సిన ట్రీట్మెంట్ పెరుగుతుంది, మీకు వచ్చే రిజల్ట్ తగ్గుతుంది. కాబట్టి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ ట్రీట్మెంట్ చేసుకోవడానికి రండి. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మన దాంట్లో మీరు హాస్పిటల్లో కేవలం 3-4 గంటలు మాత్రమే స్పెండ్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా మన హాస్పిటల్లో ఇక్కడ కానీ తిరుపతిలో కానీ నాన్ కోవిడ్ హాస్పిటల్, అంటే కోవిడ్ పేషెంట్స్ మన దగ్గర ఉండరు. కాబట్టి సేఫ్గా ఈ సర్జరీ చేయించుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కన్సల్టేషన్ రావచ్చు. దాని తర్వాత మనం దానికి తగ్గే జాగ్రత్తలన్నీ తీసుకునే చేస్తూ ఉన్నాం. ఎస్ డాక్టర్, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనగానే రకరకాల డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. లైక్ డెర్మటాలజిక్ ప్రాబ్లం అనేసి, లేదంటే వెయిన్కి సంబంధించి రకరకాల డాక్టర్స్ కన్సల్ట్ అయిన తర్వాత మీ దగ్గరికి రావడం జరుగుతుంటుంది. అసలు ఈ వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఉంది అంటే ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అండ్ మీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి? అవును. సో బేసికలీ పేషెంట్కి వెరికోస్ వెయిన్స్ అని అంటే కొంతమందిలో ఎవరికైతే సిరలు ఉబ్బి ఉంటాయో వారికి మాత్రమే ఫస్ట్లో ఇనిషియల్గా వాళ్ళకి వారికోస్ వెయిన్స్ ఉండనే ఒక డౌట్ కూడా వచ్చే అవకాశం ఉందని. కానీ చాలాసార్లు ఎవరైతే ఈ పేషెంట్స్ ఉంటారో, అంటే కాల్లో నొప్పి ఉన్నవారు, కాల్లో బరువు ఎక్కుతున్న వాళ్ళు, కాల్లో తిమ్మిర్లు పడుతున్నది, కాల్లో మంటలు పడుతున్నాయి, నడవడానికి ఇబ్బందిగా ఉంది, లేదా నించున్న తర్వాత కాళ్ళు లాగడం పీకడం ఉంది, ఒకరోజు కొంచెం పని ఎక్కువైన రోజు పడుకుంటే కాళ్ళు వెంటనే నిద్ర పట్టకపోవడం, అంటే కాళ్ళు లాగుతూ, అంటే కాళ్ళు అటు ఇటు పడేసుకుంటా, అంటే నిద్ర రాదు, విపరీతంగా ఇబ్బందిగా ఉంటుంది, లేదంటే కాళ్ళలో మచ్చలు పడుతూ ఉన్నాయి, కాళ్ళలో పుండ్లు పడుతున్నాయి. ఇలా అందరి పేషెంట్స్ కూడా మన దగ్గర రాగలిగితే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అన్నది మనం నిర్ధారిస్తామండి. నేను చూసినప్పుడు వారికోస్ వీన్స్ వల్ల ఉందా, లేదంటే ఇది స్పైన్ వల్ల ఉందా అన్నది చూస్తాను. తర్వాత మన హాస్పిటల్లో ఎవరికైతే అవసరం ఉందో వారికి మనము కలర్ డాప్లర్, అంటే కాళ్ళలో డాప్లర్ టెస్ట్ కూడా ఫ్రీగా చేసి చూసి
వారికి ఏమైనా వారికోస్ వీన్స్ ప్రాబ్లం ఉందా అన్నది కూడా నిర్ధారించే పద్ధతి మన దగ్గర ఉందండి. మీరు చెప్పినట్టు చాలాసార్లు ఏమవుతుందంటే పేషెంట్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. కాళ్ళలో మచ్చలు పడుతున్నాయి కాబట్టి చర్మం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా, లేదంటే కాళ్ళలో మంటలు ఉన్నాయి కాబట్టి నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, వెన్నుపూస డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా, వాస్కులర్ దగ్గరికి వెళ్ళాలా అనే ఒక డౌట్ ఉంటుందండి. సో మన హాస్పిటల్లో ఈ రెండు మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి మనకున్న అపారమైన ఏమంటారు అనుభవంతో ఈ రెండు స్పెషాలిటీని మనం కలిపి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా నేను చెప్పిన ఇబ్బందులు ఉన్న వారందరూ వచ్చి కలవగలిగితే వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం దేనివల్ల ఏం చేస్తే తగ్గుతుంది అనేది ఫస్ట్ మనం డయాగ్నోసిస్, దానికి సంబంధించిన బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ మనం ప్రొవైడ్ చేసి వారి ఇబ్బందిని తీర్చే అవకాశం ఉందండి. ఎస్ డాక్టర్, వెరికోస్ వెయిన్స్ వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటారా? వారికోస్ వెయిన్స్ మనము కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే ఒక్కోసారి తీవ్రమైన పరిణామాలు కూడా చూస్తున్నామండి. అంటే కాళ్ళు అంటే ముఖ్యంగా మన దేశంలో ఏమవుతుందంటే మనం చాలాసార్లు అవగాహన లేక, లేదంటే ఒక్కోసారి ఏమంటారు ఆర్థిక వనరులు లేకనో, లేదంటే భయానికో ట్రీట్మెంట్ అనేది టైంకి తీసుకోమండి. అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు లోపల నుంచి చర్మం డ్యామేజ్ అయినప్పుడు మీకు కాళ్ళు సరిగ్గా వాడుకోవడం కంటే కాళ్ళలో ఉన్న శక్తి తగ్గడము, కాళ్ళలో పుండ్లు పడి ఆ ఇన్ఫెక్షన్ ఎముకల దాకా వెళ్ళి, లేదంటే ఒక్కోసారి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే థ్రాంబస్ అనేది ఎక్స్టెండ్ అయ్యి డీప్ వెయిన్లో కూడా వెళ్ళి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడిన కేసెస్ కూడా కొన్నిసార్లు చూస్తున్నామండి. ముఖ్యంగా ఈ కరోనా టైంలో అంటే కరోనా భయానికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కానీ, లేదంటే కరోనా ఇన్ఫెక్షన్లో రక్తం గడ్డగట్టే ఒక ప్రక్రియ జరుగుతూ ఉందండి. అంటే అది కూడా మేము ఎక్కువ చూస్తున్నాము. సో అలాంటివి ఏమైనా జరిగితే జనరల్గా చాలా రిస్క్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎస్ డాక్టర్, వెరికోస్ వెయిన్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మెడిసిన్స్ కానీ లేదంటే స్టాకింగ్స్ వల్ల తగ్గించుకోవచ్చు అని అంటారా? మెడిసిన్కి అయితేనండి దెర్ ఇస్ జీరో వాల్యూ. అంటే మందులకు ఆయింట్మెంట్లకు వారికోస్ వెయిన్స్లో ఎటువంటి రోల్ లేదు. ఇది స్ట్రక్చరల్ ఇష్యూ. సాక్స్ కూడాను ఇప్పుడు మన చెయ్యి ఇలా చూస్తే ఇక్కడ సిరలు ఉంటాయి మనకు కూడా. సాక్స్ అంటే ఇలా పైనుంచి ఒత్తి పెట్టడం అండి. మనం ఆ తీసిన మరుక్షణమే మళ్ళీ అది ఉబ్బుతూ ఉంది. సో సాక్స్ చాలా చాలా ఎర్లీ స్టేజెస్లో ఎవరికైతే సర్జరీకి అవసరం లేదనుకున్న వాళ్ళకి సాక్స్ కొన్నాళ్ళ వరకు వాడితే ఉన్న ఇబ్బందిని కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందండి. కాకపోతే అది మీరు రోజు 14-16 గంటలు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా వేసుకోవాలి. మన వాతావరణంలో ఆ సాక్స్ రెగ్యులర్గా రోజుకు 14-16 గంటలు రోజు వేసుకోవాలన్నది అంత ప్రాక్టికల్ కాదండి. దాన్ని వేసుకుపోవడం వల్ల కాళ్ళు ఈ నొప్పులు, లాగడాలు, తిమ్మిర్లు, మంటలు ఇలా రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. నష్టం చేసే ఒక ట్రీట్మెంట్ ఉందంటే కాళ్ళకు ఆయింట్మెంట్ రాసుకోవడము, మసాజులు చేయడము, పసుపు ఏమంటారు నూనెలు అన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చర్మం డబల్ వ్యామీ, అంటే కింద నుంచి డ్యామేజ్ అవుతుంది, పైనుంచి మనం ఇవన్నీ టాక్సిక్ అని రాసేటప్పటికి చర్మం ఇంకొంచెం తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం మేము చాలా చూస్తుంటాం. అంటే ఇలా పైనుంచి ఆయింట్మెంట్లు పెట్టడాలు, పసుపులు రాయటాలు, ఇంకో అవి ఇవి రాయటాలు, ముఖ్యంగా ఆయింట్మెంట్స్లో స్టీరాయిడ్స్ ఉంటాయి. దానివల్ల కూడా ఇంకా ఎక్కువ డ్యామేజ్ పెరుగుతూ కాళ్ళకి అసలుకి మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందండి. ఎస్ డాక్టర్, అయితే ఆఫ్టర్ సర్జరీ ఇది మొత్తం క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అండ్ ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత ఏమైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారా? సో మన వారికోస్ వెయిన్స్ మనం చేసే ఎండోవాస్కులర్ లేజర్ ప్రొసీజర్లోనండి ఎవరికైతే కాళ్ళకి పుండ్లు పడలేదో, లేదంటే కాళ్ళకి నల్లబడలేదో వారికి 97-98% రికవరీ ఛాన్సెస్ ఉంటుంది. అంటే కంప్లీట్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరీ విపరీతంగా ఉన్న వారిలో 10-20% రికరెన్స్ ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బ్లాక్ అవుతూ పోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఉంటారు, వారిలో సార్ మేము ఎలాగో ఉన్నాం కదా సార్, ఆ 10% రికవర్ అయ్యే అవకాశం ఉంది కదా, ఎందుకు మనం చేసుకోవాలి అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్. మీరు ఆ కాల్లో మీ కాళ్ళు నల్లబడిపోయి పుండ్లు పడిపోయి మీరు ఇబ్బంది పడిపోయి ఇంకో కొత్త కష్టం తెచ్చుకునే దానికన్నా ఆ 80% సక్సెస్ రేట్, ఆ 90% సక్సెస్ రేట్ గురించి మనము ట్రై చేసి ఆ ఉన్న ఇబ్బందిని తగ్గించుకోవాలండి. ఇంకోటి ఏంటి అంటే కొంత బరువు తగ్గి మనం ఎక్సర్సైజ్ అవి చేసుకుంటే రికరెన్స్ అయ్యే అవకాశం కూడా బాగా తగ్గిపోతుంది. అలాగే ఎవరికైతే కాళ్ళకు పుండ్లు పడున్నాయో, లేదంటే కాళ్ళకు నల్లగా మచ్చలు పడున్నాయో అలాంటి వారికి క్యూరింగ్ రేట్స్ 80-90% దాకా వస్తాయండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న కంప్లీట్ ట్రీట్మెంట్ అంటే ఒకటి కాళ్ళకు వచ్చే బ్లడ్ సప్లైని మనం రెగ్యులేట్ చేస్తాము ఎండోవాస్కులర్ అబ్లేషన్ చేసి, రెండవది దానికి సంబంధించిన వూండ్ కేర్ డిపార్ట్మెంట్ అంటే పుండ్లు పడ్డ వారికి ఆ పుండ్లు తగ్గించేదానికి స్పెషల్ మెషిన్ వేయటము, తర్వాత అవసరం అనుకున్న వారికి
మన ప్లాస్టిక్ సర్జరీ లాగా ఇక్కడ నుంచి చర్మం తీసి వేయటము అవన్నీ చేసి పుండ్లు మాన్చేదానికి కూడా మన దగ్గర విభాగం ఉంది. మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. ఎస్ డాక్టర్, సర్జరీ అయిపోయిన తర్వాత రికవరీకి ఎంత టైం పడుతుంది? సో ఎవరికైతే కాళ్ళకు ఆల్రెడీ పుండ్లు లేవో, ఎవరికైతే నల్లబడలేదో వారు వెంటనే 1 or 2 daysలో వెళ్ళిపోవచ్చండి. అంటే ఒక 90 ఏళ్ళ అతను ఎవరైతే మామూలుగా ఎక్కువగా తిరగటం లేదో ఆయన వచ్చి రేపటి నుంచి పరిగెడతారని అట్లా చెప్పడం లేదండి. ఇప్పుడు ఒక ఆల్రెడీ రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నవారు, వాళ్ళకి కాళ్ళకు పుండ్లు లేవు, కాకపోతే వారికోస్ వెయిన్స్ ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు 1 or 2 daysలో వర్క్ వెళ్ళిపోవచ్చు, అంటే కూర్చొని వర్క్ చేసేటట్టయితే. ఎవరికైతే కాళ్ళకు నల్లబడిపోయి పుండ్లు పడి ఉన్నాయో వారు ఒకవేళ వారి వృత్తి వ్యవసాయం అనుకోండి, నీళ్ళలో తిరగాలి, పొలంలో తిరగాలని, అలాంటి వాళ్ళు కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వాల్సి రావచ్చు. ఎందుకంటే ఆ కాలికి కట్టు ఉంటుంది, ఆ కట్టు తీసుకెళ్ళి వాళ్ళు తడిలో నడవడం కానీ మట్టిలో నడవడం కానీ అంత ఇది కాకపోవచ్చు అండి. కానీ జనరల్గా వితిన్ a few weeks నార్మల్ అయిపోతుందండి. కాళ్ళకు నల్లగా ఉన్న ఇది ఏదైతే ఉందో అది 6 to 9 monthsలో తగ్గుతుందండి. ఎస్ డాక్టర్, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? మెయిన్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ రావడానికి నేను చెప్పినట్టు జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి, అంటే పుట్టుకతో మనకు వంశపారంపరంగా కొంతమందికి ఉంటుందండి. రెండవది మన అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ఒకటి మన లావ్ ఎక్కువగా ఉంటాం, సో దానికి అది మనం తగ్గించుకునే అవకాశం ఉంది. అది ఎలా, కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటము, ఆహారము పరిమితుల్లో తీసుకోవటము, అలవాట్లు రెగ్యులరైజ్ చేసుకోవటము, ఇవన్నీ చేయాలి. తర్వాత ప్రొఫెషన్, అంటే నించొని పనిచేసే వృత్తుల్లో, అంటే హోటల్ నడిపేవారు కావచ్చు, టీ స్టాల్ నడిపేవారు కావచ్చు, లేదంటే టీచింగ్ ఉద్యోగం ఉండొచ్చు, పోలీస్ వారు కావచ్చు, లేదంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగాలు, బ్యాంకర్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, వీళ్ళన్నీ ఉండొచ్చండి. వీళ్ళలో మనం రెగ్యులర్గా బ్రేక్స్ ఇవ్వటము, అంటే మనం ఒకే పొజిషన్లో ఉండి పని చేయకుండా రెగ్యులర్గా మన పొజిషన్ మార్చుకుంటూ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కాంప్లికేషన్స్ మరీ ఎక్కువగా రాకుండా తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ముందు నుంచే చేస్తే మనకు వీరికి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం కొంత తగ్గుతుందండి. ఎస్ డాక్టర్, వెరికోస్ వెయిన్స్ అనగానే పైన నల్ల మచ్చలు రావటం ఇలాంటివి ఉంటాయి కదా, మెయిన్గా దేనివల్ల దీన్ని గుర్తించవచ్చు అంటారు? మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయి? సో వారికోస్ వెయిన్స్ అన్నప్పుడు నల్ల మచ్చలు ఎందుకు వస్తాయంటేనండి, మన చెడు రక్తం అన్నది సో బేసికలీ మన బ్లడ్ సప్లై ఎట్లా ఉంటుందంటే, మనం గాలి పీల్చుకున్నప్పుడు మన గాలిలో ఉన్న ప్రాణవాయువు మన ఊపిరితిత్తుల్లో రక్తంలోకి వెళ్తుంది. అప్పుడు దాన్ని మనం మంచి రక్తం అంటాం, అంటే ప్రాణవాయువు ఉన్న రక్తం. దీన్ని మన గుండె పంప్ చేసినప్పుడు అది మన శరీరంలో 4 భాగాలకు వెళ్తుంది. సో కాళ్ళకు వెళ్ళిన రక్తం మన కాళ్ళు ఆక్సిజన్లో ఉన్న ప్రాణవాయువుని బ్లడ్లో ఉన్న ప్రాణవాయువుని వాడుకొని ఆ రక్తాన్ని మళ్ళీ వెనక్కి పంపించాలి. అవి సిరల్లో వెళ్తాయి అన్నమాట. సిరల్ అంటే పైపుల్లాగా ఉంటాయి. ఈ సిరలు కొన్ని చర్మం కింద ఉంటాయండి, దాన్ని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాము. కొన్ని లోపల ఉంటాయి, దాన్ని డీప్ వెయిన్స్ అంటాం. సో మన వారికోస్ వెయిన్స్ ముఖ్యంగా ఈ చర్మం కింద ఉన్న సిరల్లో వచ్చే ప్రాబ్లం. రకరకాల కారణాల వల్ల ఈ సిరలు డ్యామేజ్ అవ్వటం వల్ల చెడు రక్తం అన్నది కాళ్ళలోనే ఉండిపోతుంది, పైకి రాదు. సో ఆ రక్తము హై ప్రెషర్ హై వాల్యూమ్లో మన కాళ్ళలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రక్తంలో ఉన్న ఇనుము శాతం అన్నది బయటికి లీక్ అయ్యి పక్కనున్న టిష్యూస్తోని రియాక్ట్ అయ్యి ఆ నల్ల మచ్చలుగా ఫామ్ అవ్వటం, అలాగే ఆ ప్రెషర్ వల్ల కూడా కండల్లో డ్యామేజ్ జరిగి కూడా నల్లగా వస్తుందండి. ముఖ్యంగా దురద అనేది ఏర్పడుతుంది, వారికి జాగ్రత్తలు తీసుకొని ట్రీట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.